ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎండాకాలంలో విజయవాడ ఎండలే కాదు, విజయవాడలో చికెన్ రేట్లు కూడా మండిపోతున్నాయి. అవి ఏ రేంజ్లో మండిపోతున్నాయి అంటే, ఈ రోజు అంటే సోమవారం విజయవాడలో చికెన్ కేజీ ఎంతో తెలుసా? 400. సాధారణంగా ప్రతి వేసవిలో కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి. అది 320, 330 ఆగిపోతుంది. కానీ ఈ ఏడాది సమ్మర్ ఇంకా స్టార్టే అవ్వలేదు, అంటే పూర్తి స్థాయిలో అవ్వలేదు. అప్పుడే 400 రూపాయలు చికెన్ చేరుకుంది. ప్రస్తుతం నేను ఆర్ఆర్ చికెన్లో ఉన్నాను. చూడొచ్చు మొత్తం అంతా ఈ చికెన్ రేటు ఎంత ఉందనేది ఇక్కడ వీళ్ళు బోర్డు కూడా పెట్టారు. 400 రూపాయలు కేజీ చికెన్. సో దీనికి ఇప్పుడు ఆల్టర్నేటివ్గా బేసిక్గా ప్రతిసారి కూడా మనకి చికెన్ రేట్లకి మటన్ రేట్లు పెరిగితే ఆల్టర్నేటివ్గా అందరూ కూడా కోడిగుడ్ల వైపు చూస్తూ ఉంటారు. ఆ పరిస్థితికి అయితే ప్రస్తుతం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ చికెన్ నుంచి నిర్వాహకులు ఉన్నారు. ఎందుకండి 400 ఎందుకని చికెన్ రేటు పెరగడానికి కారణం ఏంటి? ఎండాకాలం ఆటోమేటిక్గా దిగుమతి తగ్గిద్ది. మనకి కంపెనీ కోళ్ళు ఆడతాం ఉన్న వాటిలో మనకి కంపెనీ కోళ్ళు ఆడతాం. అన్ని ఇప్పుడు ఎండాకాలం అన్ని కోళ్ళు షాపులకి అవ్వాలంటే అవ్వదు. బరాల్లో మనకి దొరకవు అన్ని కోళ్ళు, అంటే ఒకసారిగా దొరకదు. కోళ్ళు తగ్గినప్పుడు ఆటోమేటిక్ రేట్ పెరిగిపోద్ది. ప్రతి సమ్మర్లో ఇంతే ఉంటుందా? సమ్మర్ ప్రతి పెరిగింది, ఈసారి కొంచెం ఎక్కువ త్వరగా స్టార్ట్ అయింది. దిగుమతి తక్కువ ఉంది. 400 రూపాయలు పెరగడం అనేది మార్చ్ ఏప్రిల్ టైంలో 400 రూపాయలు అనేది పెరగడం అనేది గతంలో ఇప్పుడు లేదు కదా? లేదు, అది ఇప్పుడు ఏంటంటే మనకి కోళ్ళు దిగుమతి త్వరగా కొంచెం తక్కువ స్టార్ట్ అయింది అనమాట. తగ్గటం, కోళ్ళు తగ్గటం. మనం ఉన్న వాటిలో కంపెనీ కోళ్ళు ఆడతాం. ఈ కోళ్ళు పడితే కోళ్ళు వాడవు. మనకి ఈ కంపెనీ నుంచి రావాలని చెప్పేసి ఉంటుంది. ఆ కంపెనీలో మన కోళ్ళు తగ్గినప్పుడు ఆటోమేటిక్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళంతా అంటే ఇట్లాంటి వ్యాపారుల పెద్ద వ్యాపారులంతా కూడా డిమాండ్ సప్లై బేస్ చేసుకుని వ్యాపారం చేస్తుంటారు. మీకు ఇక్కడ డిమాండ్ ఎంత ఉందో సప్లై అంతే కావాలని కోరుకుంటారు. మరి అంతే సప్లై ఉంటుంది కదా? లేదు, అక్కడ మనకి ఇప్పుడు మనకి వైట్ ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు తక్కువ దొరికినప్పుడు ఆటోమేటిక్ దిగుమతి తక్కువ ఉన్నప్పుడు రేటు పెరిగిపోద్ది, హై పెరిగిపోద్ది. టమాటాలు కానీ కూరగాయలు ఏదైనా సరే. ఇది కూడా మనకి ఏంటంటే దిగుమతి తక్కువ తగ్గినప్పుడు మనకి బండి దూరం బండ్లు పెట్టాలి. ఎక్కడ ఒకటి లేనప్పుడు దూరం నుంచి బండ్లు పెట్టాలి. ఒకటి కావాల్సినప్పుడు ఆటోమేటిక్ ప్రైజ్ అనేది ఆటోమేటిక్ కోళ్ళు తక్కువ ఉన్నప్పుడు పెరిగిపోద్ది ఆటోమేటిక్. ఎండాకాలం కోళ్ళు ఉండవు, అవి వాటికి చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి షాపుల్లో దించుకున్న కోళ్ళలోనే మనకి త్వరగా చచ్చిపోతూ ఉంటాయి, ఎక్కువసేపు ఉంటాయి. అలాంటిది మనకి షెడ్యూల్లో 1500, 2000, 3000 కోళ్ళు ఉన్నప్పుడు దగ్గర దగ్గర కోళ్ళు ఎండాకాలం ఇదైపోతూ ఉంటాయి. చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ఇదైపోయినా ఇదైపోతుంది. దిగుమతి ఆటోమేటిక్ దిగుమతి తక్కువ ఉన్నప్పుడు రేటు పెరిగిపోతుంది. 400 ఉంది అంటున్నారు. ఇంకా మార్చే స్టార్టింగ్ మీరు చెప్పిన ఎండాకాలంలో కోళ్ళు చనిపోతాయి అంటారు. బట్ రేపు పొద్దున్న మే వచ్చే పరిస్థితి చెప్పలేదు సార్. ఒకవేళ ఈ లోపల ఇప్పుడు పారాలు బాగా క్లిక్ అయిందని చెప్పేసి వేరే వాళ్ళు బాగా స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎక్కువ ఎగుమతి ఇచ్చినప్పుడు తగ్గొచ్చు. లేదు ఇలాగే కంటిన్యూ అయిందంటే రేటు పెరగవచ్చు. పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. అది మనం డిసైడ్ చేయలేము. అది మన ఎగుమతి దిగుమతి బట్టి ఉంటుంది. కోళ్ళు మన ఎక్స్పర్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫార్మ్స్ అంటే కోళ్ళు పెంచే ఫార్మ్స్ లో అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా స్పెషల్గా అంటే ఈ రేట్లు పెరిగే అవకాశం వాళ్ళ దగ్గర నుంచి ఉంటుందా, లేకపోతే ఆ కోళ్ళ బరువుని బేస్ చేసుకుని? బేసిక్ మనకి కంపెనీ కోళ్ళు బేసిక్ చేసి రేట్ ఇస్తారు. మనకి తక్కువ రేట్ కోళ్ళు పెట్టి బేస్ ఇవ్వరు. మనకి గ్రాండ్ వన్ కోళ్ళు పెట్టి మనకి ప్రైస్ అనేది ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తారు. ఇంత ప్రైస్ ఉండాలి, ఇంత చేయాలనేది. మనకి దాన్ని బట్టి ప్రైస్ ఇది ఉంటుంది. ఇప్పుడు ఈ తక్కువ కోళ్ళలో కూడా క్వాలిటీలు ఉంటాయి. తక్కువ కోళ్ళు ఉన్న వాళ్ళు తక్కువ ఇచ్చుకోవచ్చు వాళ్ళు, అది మనకు తెలియదు. అది మనం ఉన్న వాటిలో గ్రే వన్ కోళ్ళు వాడతాం కాబట్టి ఆ ప్రైస్ మటుకు మనకు తెలుస్తుంది. మేము రేట్ పెట్టకపోయినా కస్టమర్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. పండగలు ఇవన్నీ కారణమా అనుకోవచ్చు? పండగలు అంటే వస్తూ ఉంటే పోతా ఉంటాయి, అది వాళ్ళకి ప్రాబ్లం కాదు. మరి లాస్ట్ ఇయర్ కూడా పండుగలోనే కదా, లాస్ట్ ఇయర్ పెరగలేదు, ఎంత పెరగలేదు కదా. ఇప్పుడు పెరిగింది అంటే ఎక్స్పర్ట్ మనకు తక్కువ ఉంది. 400 పెరిగింది. సో చికెన్ మటన్ అనేది రేట్ పెరిగితే ప్రజలంతా కూడా కోడిగుడ్డు వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో మీకు సేల్స్ ఎలా ఉంది? సేల్ అయితే మాకు తగ్గలేదు, బాగానే ఉంది. వచ్చే కస్టమర్లు డైలీ కస్టమర్లు, రెగ్యులర్ కస్టమర్లు వస్తూనే ఉంటారు. ప్రాబ్లం లేదు. సండే కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా కనబడుతుంది మీకు? సండే కూడా ఎంత కనపల్ల. బాగా 20 కేజీలు, ఒక 2 కేజీలు తీసుకున్నాడు, కేజీన్నర అలా తీసుకెళ్తారు. సేమ్ కస్టమర్లు సేమ్ తీసుకెళ్తారు. ఒక 1/2 కేజీ అటు ఇటు ఉంటుంది, ఒక 20 కేజీలు డిఫరెంట్ వస్తుంది అంతే. ఈ 1 వీక్లో ఎంత పెరిగిందండి ప్రైజ్? 50 రూపీస్ పెరిగింది ఈ వీక్లో. 350 ఉండేది, 350 నుంచి 370, 380, ఇప్పుడు 400కి ఇచ్చేది. ఇది మనం పెరగవచ్చు. ఈ లోపల మనకి కోళ్ళు ఏమైనా ఇది అయితే తగ్గవచ్చు. చెప్పలేదు, అదే డిసైడ్ మనం చేయలేము. అది పైనుంచి వచ్చింది, మనం చూసుకొని దాన్ని బేసిక్ చేసుకొని చెప్పాలి. సో ఇది పరిస్థితి. ఇటు కోళ్ళని అంటే పండగలు అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయని చాలా మంది భావించారు. కానీ రేటు తగ్గడం కాదు, రేట్లు పెరిగాయి. ఈ ఒక్క వారంలోనే 50 రూపాయలు పెరిగిందని చెప్తున్నారు. సాధారణంగా ప్రతి సమ్మర్లో కూడా చికెన్ అనేది 320 రూపాయల నుంచి 330, 340 అక్కడ వరకు మాత్రమే విజయవాడలో ఉండేది. బట్ ఈ ఏడాది ఇంకా మార్చి కూడా కంప్లీట్ అవ్వకముందే 400 రూపాయలు చేరిగిపోయింది. సమ్మర్లో ఖచ్చితంగా 450 క్రాస్ అయ్యే అవకాశం కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. విజయవాడలో అయితే ఆకాశాన్ని దాటి కూడా వెళ్ళిపోయాయి ప్రస్తుతం ఈ చికెన్ రేట్లు అనేవి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.